హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 182. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. ఫస్ట్ కామెంట్ సాయి కృష్ణారెడ్డి చేశారు. అన్న టీవీఎస్ రైడర్లో ABS మోడల్ వచ్చింది కదా, దాని మీద రివ్యూ చేయండి అన్న అని చెప్పేసి. అతి త్వరలో మీకు టీవీఎస్ రైడర్ 125 ఫ్రంట్ ABS బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ ఉన్న వేరియంట్ ఏదైతే ఉందో దాని మీద వీడియో రికార్డ్ చేస్తాను. 125cc సెగ్మెంట్లో అన్ని ఫీచర్స్ ఉన్న ఏకైక వెహికల్ ప్రజెంట్ రైడర్ 125 అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి రైడర్ 125 పర్చేస్ చేయాలి అని అనుకుంటే డ్యూయల్ డిస్క్ వేరియంట్ అయితే పర్చేస్ చేయమని చెప్తాను. నెక్స్ట్ భాస్కర్ రెడ్డి కామెంట్ చేశారు. అన్న బైక్కి సెంటర్ స్టాండ్ వేస్తే మంచిదా లేకపోతే సైడ్ స్టాండ్ వేస్తే మంచిదా? మీ వెహికల్లో మోనోషాక్ ఉందనుకోండి, సైడ్ స్టాండ్ వేసినా సెంటర్ స్టాండ్ వేసినా ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ మీ వెహికల్లో బ్యాక్ సైడ్ 2 షాక్స్ ఉన్నాయనుకోండి, ఇట్లా సైడ్ స్టాండ్ వేసినప్పుడు లెఫ్ట్ సైడ్ షాక్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ప్రెజర్ అయితే పడిద్ది. రైట్ సైడ్ షాక్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తే ఇటువైపుది పాడైపోయింది అనమాట త్వరగా. కాబట్టి ఎవరైతే బ్యాక్ సైడ్ 2 షాక్స్ ఉన్న వెహికల్ యూజ్ చేస్తున్నారో వాళ్ళైతే సైడ్ స్టాండ్ అయితే వేయద్దు. చాలా మంది సైడ్ స్టాండ్ వేసి ఆ వెహికల్ మీద కూర్చుంటారు అనమాట. అలా కూర్చున్నా సరే మీకు సైడ్ స్టాండ్ అయితే త్వరగా పాడైపోయే అవకాశం అయితే ఉంది. ఎవరి వెహికల్కి అయితే బ్యాక్ సైడ్ 2 షాక్స్ ఉంటాయో వాళ్ళు ఎక్కువ రోజులు పార్క్ చేసే ఉద్దేశం ఉంటే మాత్రం హ్యాపీగా సెంటర్ స్టాండ్ అయితే వేసుకోండి. సెంటర్ స్టాండ్ లేకపోతే ప్యాడ్ డాక్ అయితే ఉండిద్ది అనమాట. అది మీరు పర్చేస్ చేయొచ్చు, అమెజాన్లో ఉండిద్ది, 2000 రూపాయల లోపే వస్తుంది. అది మీరు పర్చేస్ చేసి హ్యాపీగా ప్యాడ్ డాక్ చేసుకోండి. అప్పుడు సస్పెన్షన్ ప్రాబ్లం అయితే రాదు. ఒక రోజు 2 రోజులకి మీరు సైడ్ స్టాండ్ వేసుకునే ఇబ్బంది అయితే ఏమి లేదు. నెక్స్ట్ ఇండియన్ గేమర్ అయితే కామెంట్ చేశారు. అన్న నేను ఒక 2 months బ్యాక్ డ్యూక్ 250 బై చేశా, కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ నుంచి కొంచెం సౌండ్ వస్తుంది కిస్ కిస్ అని చెప్పేసి. అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అది టైర్స్ నుంచి కాదు, బ్రేక్ ప్యాడ్స్ దగ్గర నుంచి మీకు ఆ సౌండ్ అయితే వస్తుంది. నేను వెహికల్ పర్చేస్ చేసినప్పుడు కూడా సేమ్ అదే సౌండ్ అయితే వచ్చింది. మీరు వెహికల్ రైడ్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ఇసుకలో వెళ్ళినా ఆ బ్రేక్ ప్యాడ్స్ మీద ఏదైనా డస్ట్ పడినా సరే మీకు ఆ సౌండ్ అయితే వస్తుంది. మీరు ఆ బ్రేక్ ప్యాడ్స్ని రిమూవ్ చేసి నీట్గా క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టేసేసుకోండి. ఒకవేళ బ్రేక్ ప్యాడ్స్ అనేది నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ వెహికల్ రైడ్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు డస్ట్ పడింది అనుకోండి, సేమ్ మళ్ళీ అదే సౌండ్ అయితే వస్తుంది. ఒకవేళ అలా సౌండ్ వచ్చినా సరే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ VK కింగ్ అయితే కామెంట్ చేశారు. మీరు చెప్పే ఆన్వుడ్ ప్రైజెస్ కి షోరూంలో 10,000 రూపాయలు ఎక్కువ చెప్తున్నారు బ్రో. డే బై డే వెహికల్ ప్రైజెస్ అయితే మారుతాయి కాబట్టి సేమ్ నేను చెప్పిన ప్రైజ్ అయితే ఉండకపోవచ్చు, కానీ ఇంతలా డిఫరెన్సెస్ అయితే ఉండదు. 10,000 రూపాయల దాకా అయితే మీకు డిఫరెన్సెస్ అయితే ఏమీ ఉండదు. 2,000, 3,000 రూపాయల కన్నా మీరు ఎక్కువ డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయరనమాట. నేను చెప్పిన ఆన్వుడ్ ప్రైజెస్కి ఒక 2-3 months తర్వాత వెహికల్ ప్రైస్ పెరిగినా కానీ 2,000, 3,000 రూపాయలు పెరిగిద్దేమో కానీ ఇంతలా అయితే డిఫరెన్సెస్ రాదు. సో ఒకసారి మీకు దగ్గరలో ఉన్న ఏదైనా మీరు వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే ఆ షోరూమ్కి వెళ్ళండి. మన ఛానల్ ఆల్రెడీ ఆన్వుడ్ ప్రైజెస్ మీద వీడియోస్ చేసాం కదా, వాళ్ళు చెప్పిన ప్రైస్కి నేను చెప్పిన వీడియోలో ప్రైస్కి కంపేర్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ నేను చెప్పిన ప్రైజ్ తక్కువ ఉందనుకోండి, ఆ షోరూమ్కి కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మొత్తం వాళ్ళని అడగండి, వాళ్ళు క్లారిఫై చేస్తారు. నెక్స్ట్ అలంకృత శెట్టి కామెంట్ చేశారు. నేను మా బ్రదర్కి బైక్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, ఫ్యామిలీకి సెట్ అయ్యేలాగా 2 to 2.5 lakhsలో ఒక బైక్ చెప్పండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ బైక్ నాలెడ్జ్. 2 to 2.5 lakhs పైకి వెళ్ళే మాట అయితే మాత్రం మీకు ఫ్యామిలీకి సెట్ అయ్యే వెహికల్స్ అయితే ఏమీ ఉండవు అనమాట. బ్యాక్ సైడ్ మీకు పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగా ఉండిద్ది. సోలోగా వెళ్ళటానికే బాగుంటాయి. 2 lakhs, 2.5 lakhs, 3 lakhs అట్లా బడ్జెట్ పెరిగే కొద్దీ మీకు వెహికల్ కంఫర్ట్ అయితే తగ్గిపోయింది. సోలోగా వెళ్ళటానికే బాగుంటాయి. 1.5 to 2 lakhs లోపు మీకు బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీటు డ్యూయల్ ఛానల్ ABS వేరియంట్ అయితే బజాజ్ షోరూంలో లభిస్తూ ఉంది. అందులో మీకు ఫుల్ డిజిటల్ కన్సోల్ అయితే ఉండిద్ది, ప్రొజెక్టర్ లైట్ అయితే ఉండిద్ది, క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉండిద్ది. 50 kilometers దాకా మైలేజ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులోనూ సీట్ కంఫర్ట్ చాలా బాగుండిద్ది. ఫ్యామిలీ కోసం కూడా మీరు అయితే ఆ వెహికల్ యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి నేనైతే మాత్రం మీకు ఆ వెహికల్ సజెస్ట్ చేస్తాను. ఇంకా మీకు కొంత అమౌంట్ అయితే సేవ్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ వెహికల్ కొనడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కార్ ట్రావెల్ తెలుగు కామెంట్ చేశారు. అన్న ప్రజెంట్ మీరు యూజ్ చేస్తున్న కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ అనేది ఏమిటో చెప్పండి. TVS రైడాన్, హీరో గ్లామర్ ఏది బెస్ట్? TVS రైడాన్ 110cc ఆ వెహికల్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీకు ఆ వెహికల్ నచ్చకపోతే మాత్రం ప్లాటినా 110 కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించిన వీడియో అయితే రేపు మన ఛానల్లో మీరు చూస్తారు. ఇంకా గ్లామర్ 125 అనేది 125cc సెగ్మెంట్లో ఆ ప్రైజ్లో అది బెస్ట్ అనమాట. సో మీకు 125cc వెహికల్ కావాలి అనుకుంటే గ్లామర్ OG పర్చేస్ చేయొచ్చు. లేకపోతే మంచి ఫీచర్స్ కావాలనుకుంటే గ్లామర్ X అయితే కొనుక్కోండి. లేదు 110cc ఒక వెహికల్ కావాలనుకుంటే రేడియన్ 110 కానీ ప్లాటినా 110 కానీ ఈ రెండింటిని మీరు టెస్ట్ రైడ్ చేసి మీ కంఫర్ట్ ప్రకారంగా మీరు ఒక వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఇంకా నేను యూజ్ చేస్తున్న PC వచ్చేటప్పటికి విండోస్కి సంబంధించింది అనమాట. i5 ప్రాసెసర్ అయితే ఉండిద్ది, అలాగే 32 GB ర్యాము, ఇంకా స్టోరేజ్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. దాదాపుగా ఒక 20 TB దాకా అయితే ఉండిద్ది అనమాట స్టోరేజ్ అయితే. సో అది పర్సనల్గా నేను పర్చేస్ చేసి అసెంబుల్ చేసుకున్న PC అని చెప్పుకోవచ్చు. అలాగే నా దగ్గర MacBook Pro కూడా ఉంది. ఈ రెండింటిని నేను యూజ్ చేస్తుంటాను. నెక్స్ట్ 2 వీలర్ లవర్ అయితే కామెంట్ చేశారు. KLX 230 రివ్యూ.
జనరల్గా నాకు అడ్వెంచర్ వెహికల్స్ అయితే చాలా ఇష్టం అనమాట. ఆఫ్ రోడ్లో ఆ వెహికల్స్ రైడ్ చేసేటప్పుడు వచ్చే ఎంజాయ్మెంట్ అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. కవాసకి షోరూమ్కి నేను కాల్ చేశాను, KLX 230 వచ్చిందా అని చెప్పేసి. ఆ వెహికల్ ఈ మంత్ ఎండింగ్లో వస్తుంది, నెక్స్ట్ మంత్లో టెస్ట్ రైడ్ వెహికల్స్ కూడా వచ్చేస్తాయి, మీరు అప్పుడు రండి నేను కాల్ చేస్తాను అని చెప్పేసి కవాసకి షోరూమ్ వాళ్ళు అయితే చెప్పారనమాట. సో వెయిట్ చేస్తున్నాను నేను కూడా, ఇంకొక 1 మంత్ వెయిట్ చేయండి, ఎందుకంటే ఇండియన్ వేరియంట్ అయితే రాబోతా ఉంది. ప్రైస్ అయితే చాలా వరకు తగ్గిందనమాట. కొత్తగా మార్పులు చేసిన ఇండియన్ వేరియంట్కి స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైస్ ఎంత అనే దాని గురించి ఆ వీడియోలో డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ చందు క్రియేషన్స్ అయితే కామెంట్ చేశారు, అన్న ఎక్స్పల్స్ 210 ఆర్ HD అడ్వెంచర్. ఎక్స్పల్స్ 210 అయితే బడ్జెట్లో వచ్చేస్తుంది, అదైతే ది బెస్ట్ అని చెప్తాను. మీకు పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. HD అడ్వెంచర్ మీద నేను ఇంకా వీడియో రికార్డ్ చేయలేదు. నిన్న జావా షోరూమ్ నుంచి ఒక కాల్ అయితే వచ్చింది, HD అడ్వెంచర్ వెహికల్ అయితే వచ్చింది, మీరు షూట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఈ వీక్లో ఆ వీడియో అయితే వచ్చేస్తుంది, ఆ వీడియోలో ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాము, అప్పుడు కంపేర్ చేస్తాం మీకు. నెక్స్ట్ వెనమ్ గేమింగ్ అయితే కామెంట్ చేశారు, బ్రో హైదరాబాద్ టు శ్రీశైలం రైడ్ ప్లానింగ్లో ఉన్నాము యూనికాన్ బైక్ పైన. సో వెళ్ళే ముందు బైక్కి ఏమేమి చెక్ చేసుకోవాలి సేఫ్గా వెళ్ళి రావడానికి అని చెప్పేసి. మీ ట్రిప్ అనేది జాగ్రత్తగా వెళ్ళి రావాలంటే మీ వెహికల్ ఫస్ట్ మంచి కండిషన్లో అయితే ఉండాలి. సో సర్వీసింగ్ అయితే చేయించుకోండి. ఇఫ్ ఇన్ కేస్ పాత ఇంజిన్ ఆయిల్ ఉంటే మాత్రం ఇంజిన్ ఆయిల్ అయితే రీప్లేస్ చేసుకోండి కొత్త ఇంజిన్ ఆయిల్తో. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా టైర్ ప్రెజర్ అయితే కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. యూనికాన్లో ఫ్రంట్స్ అయినా డిస్క్ బ్రేక్ ఉంటుంది కాబట్టి బ్రేక్ ప్యాడ్స్ బాగుంటే ఓకే, లేకపోతే వాటిని కూడా రీప్లేస్ చేసుకోండి. అన్నిటికంటే ఇంపార్టెంట్, నైట్ టైం ట్రావెల్ చేయాల్సి వస్తే మాత్రం హెడ్లైట్ విజిబిలిటీ నైట్ టైం బాగుంది అనుకోండి మీ వెహికల్కి ఓకే, లేకపోతే మంచి హెడ్లైట్ అయితే బిగించుకోండి. ఆఫ్టర్ మార్కెట్ మీకు మంచి లైట్స్ అయితే వస్తాయి. బట్ నా సజెషన్ వచ్చేటప్పటికి 9 తర్వాత మీరు రైడ్ చేయకుండా హ్యాపీగా ఒక రూమ్ తీసుకొని స్టే చేసి మార్నింగ్ మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ ఇంటికి సేఫ్గా వస్తారు. నెక్స్ట్ ఆకాష్ అయితే కామెంట్ చేశారు, KLX 230 ఆర్ ఎక్స్పల్స్ 210 రెండిట్లో ఏది బెస్ట్ టూరింగ్ అండ్ ఆఫ్ రోడ్ కోసం అని చెప్పేసి. బ్రో నిజం చెప్పాలంటే లాస్ట్ 1 వీక్ నుంచి నేను ఈ వీడియోస్ అయితే ఎక్కువ చూస్తున్నాను అనమాట, ఎందుకంటే కవాసకి ప్రైస్ అయితే చాలా వరకు డ్రాప్ చేసిందనమాట. మీరు వెబ్సైట్లో చూసుకుంటే 1,90,000 చేంజ్ ఏమో ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే. KLX 230 RS మీద కూడా మీకు చాలా వరకు ప్రైస్ అయితే డ్రాప్ అయింది, బట్ అది రోడ్ లీగల్ అయితే కాదు. ఫ్రంట్స్ అని మీకు హెడ్ లైట్ కూడా ఉండదన్నమాట, బట్ మీకు మంచి టైర్స్తో ఆ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఇదైతే మీరు రోడ్ లీగల్ అని చెప్పుకోవచ్చు, హెడ్ లైట్ అయితే ఉండిద్ది, రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చు, ఇన్సూరెన్స్ ఇవన్నీ అయితే వస్తాయి అనమాట. సో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఉండిద్ది, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అనమాట. ఆఫ్ రోడ్కి చాలా బాగుంటుంది KLX 230 అనేది. ఎక్స్పల్స్ 210లో మీకు మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్ది, అలాగే మీరు టైర్స్ అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే ఆఫ్ రోడ్లో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. సో ఈ రెండింటిలో నేను కూడా ఒక వెహికల్ అయితే పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపు పర్చేస్ చేస్తా. ఈ ఇయర్లో నాకు కొద్దిగా బాధ్యతలు అయితే ఉన్నాయన్నమాట, వాటిని కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్లో ఒకటి పర్చేస్ చేస్తాను. ఈ లోపల వెహికల్స్ని ఇంకా కొద్దిగా అప్డేట్ చేస్తారు కదా, నేను అందుకే వెయిట్ చేస్తున్నాను అనమాట. సో మీరు బాగా ఆలోచించుకోండి. నాకైతే KLX 230 బెస్ట్ అనిపిస్తూ ఉంది. ప్రైస్ అయితే ఇంకా రివీల్ అవ్వలేదు. ఎక్స్పల్స్ అయితే 2,10,000 రూపీస్లో వచ్చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ KLX 230 అనేది 2,50,000 రూపాయల లోపు ఉంటే బెస్ట్ అని చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ అంతకన్నా ప్రైస్ ఎక్కువ ఉంటే మాత్రం ఎక్స్పల్స్ 210 కొనుక్కోండి. నెక్స్ట్ దిల్సే మెహబూబ్ కామెంట్ చేశారు, 40 రూపీస్ సూపర్ థ్యాంక్స్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మన ఛానల్కి మీరు ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నందుకు. ఇంకో విషయం చెప్పాలి, ఎక్స్క్లూజివ్లీ మెంబర్స్ కోసమే నేను ఒక గివ్ అవే అయితే ఇస్తున్నాను. ఇద్దరైతే జాయిన్ అయ్యారనమాట. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే, ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ క్లిక్ చేసి మీరు మన ఛానల్ మెంబర్స్గా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వీక్ అయితే మీకు మెంబర్స్ ఓన్లీ వీడియో అయితే వచ్చేస్తుంది. ఆ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటని చెప్పేసి. ఆ వీడియో ఓన్లీ మెంబర్స్కి మాత్రమే కనిపించింది. ఎవరైనా మన ఛానల్కి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ క్లిక్ చేసి మెంబర్గా జాయిన్ అయ్యి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ MS క్రియేషన్స్ అయితే కామెంట్ చేశారు, బ్రో ఇప్పటికీ చాలా సార్లు అడిగాను, RS 200 డ్రీమ్ బైక్ 2025లో తీసుకోవాలా, వెయిట్ చేసి RS 200 2026లో తీసుకోవాలా, ఏమైనా చేంజెస్ ఉంటాయా అని చెప్పేసి. బ్రో నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం అప్డేట్స్ అయితే 2025లో చేశారనమాట. 2026లో అప్డేట్స్ చేయకపోవచ్చు. ఆ వెహికల్కి సేల్స్ అయితే చాలా వరకు తక్కువ ఉంటాయి కాబట్టి మనందరినీ సర్ప్రైజ్ చేస్తూ RS 200కి అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ లాంచ్ చేసినా లాంచ్ చేయొచ్చు. బజాజ్ వాళ్ళు మామూలు కాదనమాట. సో ఉన్నట్టుండి సడన్గా ఒక వెహికల్ అయితే లాంచ్ చేస్తారు. ఆ వెహికల్ని సడన్గా ప్రొడక్షన్ అయితే ఆపేసి మంచి మంచి అప్డేట్స్ ఇస్తూ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ లాంచ్ చేస్తారనమాట. సో మీ ఇష్టం, మీ డ్రీమ్ వెహికల్ అన్నారు కాబట్టి మీరు RS 200 ఇప్పుడు పర్చేస్ చేయొచ్చు. ఇంకొక 2 మంత్స్లో ఇయర్ అయితే ఎండ్ అయిపోతుంది కాబట్టి 2026లో వెహికల్ పర్చేస్ చేయమని చెప్తాను. ఫిబ్రవరి ఎండింగ్లో మీకు 2026 RS 200 వెహికల్ అయితే అన్ని షోరూమ్స్లో అవైలబిలిటీలో ఉంది. ఫైనల్గా నాని మాస్టర్ కామెంట్ చేశారు, హై బ్రో మై వెయిట్ 50 kgs అండ్ హైట్ 5.4, ఐ నీడ్ ఏ ఫ్యామిలీ బైక్, సజెస్ట్ మీ బ్రో అని చెప్పేసి. బ్రో నేనైతే మీకు TVS రైడర్ 125 డ్యూయల్ డిస్క్ వేరియంట్ అయితే సజెస్ట్ చేస్తాను. ఫ్రంట్ ABS అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే ఉంది. బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి. 3 వాల్వ్స్ ఇంజిన్ అయితే ఉంటుంది కాబట్టి మీకు మంచి పికప్ అయితే ఉంటుంది. ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కూడా ఉంది కాబట్టి కొంతవరకు లాంగ్ రైడ్ అయితే వెళ్ళొచ్చు. స్ప్లిట్ సీటు, సింగిల్ సీటు 2 వేరియంట్స్లో మీకు ఆ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. స్ప్లిట్ సీట్ వేరియంట్ మీరు పర్చేస్ చేస్తే బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ వస్తుంది.
ఫ్యామిలీ కోసం కావాలన్నారు కాబట్టి మీరు సింగిల్ సీట్ వేరియంట్ అయినా పర్చేస్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ రాదనమాట. లేదు నాకు బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ కూడా కావాలి అని అనుకుంటే మీరు ఆ వెహికల్ కూడా పర్చేస్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ స్ప్లిట్ సీట్ ఏదైతే ఉందో అది కొద్దిగా పెద్దగానే ఉండిద్ది అనమాట. కొంతవరకు ఫ్యామిలీకి ఉపయోగించుకోవచ్చు. ఏదైనప్పటికీ ఫస్ట్ మీరు టీవీఎస్ షోరూమ్కి వెళ్ళి ఒకసారి ఆ వెహికల్ని టెస్ట్ రైడ్ చేయండి. కంఫర్ట్ అంతా ఓకే అని అనుకుంటే మీరు ఆ వెహికల్ పర్చేస్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేసు స్ప్లిట్ సీట్ మీకు కంఫర్ట్ లేదనుకోండి, అప్పుడు మీరు సింగిల్ సీట్ మీద ఒకసారి టెస్ట్ రైడ్కి అయితే వెళ్ళరండి. ఆ వెహికల్ కంఫర్ట్ నచ్చితే మీరు అది కొనుక్కోవచ్చు. 125cc వద్దు 150cc కావాలనుకుంటే పల్సర్ 150 క్లాసిక్ అయితే పర్చేస్ చేయండి. లేదనుకుంటే N160 బెస్ట్ అని చెప్తాను. ఆల్రౌండర్ వెహికల్ అనమాట. లాంగ్ వెళ్ళడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుద్ది. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A అయితే. ఎపిసోడ్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అని చెప్పేసి అనుకుంటున్నాను. దీవాళీ ఫెస్టివల్ దాకా నేను వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే మీ అందరికీ గివ్ అవే అయితే ఇవ్వాలి కదా. సో ఎవరైతే ఇంకా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఉంటారో మన ఛానల్లో వీడియో ఉంది గివ్ అవే గురించి. ఒకసారి ఆ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. దాని కింద ఒక మంచి కామెంట్ అయితే చేయండి. దాని ప్రకారంగా నేను కామెంట్స్ పిక్ చేసి మీకు గివ్ అవే అయితే ఇచ్చేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.